నేను మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్లికి పోయినా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా చేతిలో చేసి అన్న వచ్చేది మీ ప్రభుత్వమే. అది సందర్భము కాదు, రాజకీయ వేదిక కాదు, ఇంకోటి కాదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆక్రోశమే ఇట్లా ఉంటే, సామాన్య కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన ఇట్లా ఉంటే, ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి, ఈ రాష్ట్రంలో పేదల పరిస్థితి, ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మీరు మీ చేతిలో మోసపోయిన యువత పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికార మత్తులో, అధికారం ఉందనే అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతుండవచ్చు. పెద్దలను కూడా కేసీఆర్ గారు అయితేనేమి, మరి తెలంగాణ కోసం గట్టిగా, కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా కొట్లాడిన పెద్దల్ని కూడా అవమానించే తీరులో మాట్లాడుతుండవచ్చు. కానీ కాలం ఎన్నటికీ ఒక్కలాగా ఉండదు, అధికారం కూడా ఎన్నటికీ ఎవరిది ఒకరి సొత్తు కాదు. 10 ఏళ్లు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చినారు. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది.